వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ 2025 తొలి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ పథకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే మణిపూర్. ఈ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ యొక్క మస్కట్ అంటే చిహ్నం ఏమిటంటే ముత్యం. ఇది నాగోవా బీచ్లో తరచుగా కనిపించే డాల్ఫిన్. నెక్స్ట్ టాపిక్ వింగ్స్ ఇండియా 2026. ఈ వింగ్స్ ఇండియా 2026 ఎక్కడ నిర్వహించనున్నారంటే హైదరాబాద్. దీనిని నిర్వహించేది ఏ సంస్థలంటే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరియు భారత విమానాశ్రయ అథారిటీ మరియు FICCI సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నెక్స్ట్ టాపిక్ భారతదేశంలోని MSMEలకు ఈక్విటీ మద్దతు అందించడం కోసం ప్రారంభించిన పథకం పేరు ఏమిటంటే శ్రీనిధి పథకం. ఈ శ్రీనిధి ఫండ్ అనేది స్వయం నిర్భర్ భారత నిధి సూక్ష్మ మరియు మధ్య తరహా సంస్థలు పెద్ద వ్యాపారులుగా ఎదగడం కోసం ఈక్విటీ నిధులను అందించడం ద్వారా వారికి ఈ పథకం ద్వారా మద్దతును ఇస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ కాలా అజార్ను తొలగించడం కోసం WHO AU సైడ్ ఈవెంట్ తూర్పు ఆసియా ఒప్పందాలపై సంతకాలు చేసిన దేశాలు ఎన్ని అంటే 6 దేశాలు. ఆ 6 దేశాలు ఏవి అంటే చాడ్, జిబోటి, ఇథియోపియా, సోమాలియా, దక్షిణ సుడాన్ మరియు సుడాన్ ఈ కాలా అజార్ను తొలగించడం కోసం ఒక అవగాహన ఒప్పందంపై సంతకాన్ని చేశాయి. ఈ అవగాహన ఒప్పందం మే 2025 జెనీవాలో 78వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ సందర్భంగా ఆఫ్రికన్ యూనియన్ సహకారంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపిన ఒక కార్యక్రమంలో దీనిపై సంతకాన్ని చేశారు. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ మహాసముద్రం భద్రత మరియు సహకారాన్ని పెంపొందించడం కోసం ప్రారంభించిన చొరవ పేరు ఏమిటంటే మహాసాగర్ ఇనిషియేటివ్. ఈ మహాసాగర్ ఇనిషియేటివ్ను ప్రధానమంత్రి మోదీ సాగర్ సిద్ధాంతం విస్తరించేందుకు భారతదేశం ఈ చొరవను ప్రారంభించింది. నెక్స్ట్ టాపిక్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన దేశం ఏది అంటే భారతదేశం. భారతదేశం 2028 నాటికి జర్మనీని అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. నెక్స్ట్ టాపిక్ దేశంలోని మొట్టమొదటి 9000 హార్స్ పవర్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్లాంట్ను ప్రారంభించిన వారు ఎవరు అంటే నరేంద్ర మోదీ. దీనిని ఎక్కడ ప్రారంభించారంటే గుజరాత్లోని దోహాద్లో. నెక్స్ట్ టాపిక్ 78వ కెన్స్ ఫిలిం ఫెస్టివల్ పామ్ డి ఓర్ అవార్డు గెలుచుకున్న వారు ఎవరు అంటే జాఫర్ పనాహి. నెక్స్ట్ టాపిక్ నోవోవాక్ జోకోవిచ్ తన కెరియర్లో 100వ సింగిల్స్ టైటిల్స్ గెలిచారు. అయితే ఈ నోవాక్ జోకోవిచ్ ఇతను ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే సెర్బియా. నెక్స్ట్ టాపిక్ మొట్టమొదటి స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ యానిమల్ హెల్త్ నివేదిక 2025 ఈ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది అంటే ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ దీనిని విడుదల చేసింది. నెక్స్ట్ టాపిక్ ఇన్స్పైర్ పథకం సంస్థ యొక్క ప్రథమ చొరవ ఇది ప్రధాన భాగం ఏది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఈ సంస్థ యొక్క ప్రధాన చొరవ ఉంది. నెక్స్ట్ టాపిక్ కియోలాడియో జాతీయ ఉద్యానవనం. ఈ కియోలాడియో జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉందంటే మణిపాల్లో ఉంది. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టాపిక్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.